నిన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ వాళ్ళ హయాంలో గత 10 సంవత్సరాల క్రితం వాళ్ళు ప్రభుత్వం నడిపినప్పుడు సర్పంచ్లకు గ్రామ పంచాయతీలకు నిధులన్నీ సంపూర్ణంగా ఇచ్చినమని అబద్ధపు కూతలు కూయడం జరిగింది. హరీష్ రావు గారు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీ హయాంలో కదా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నది, మీ హయాంలో కదా పంచాయతీ సెక్రటరీలు సంగారెడ్డి జిల్లా ముల్కల్ మండలంలో ఒక జగన్నాథ్ అనే పంచాయతీ సెక్రటరీ మీ ప్రభుత్వం కారణంగా, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా కాంట్రాక్టర్లు చేసినటువంటి పనులకు బిల్లులు చెల్లించలేక సూసైడ్ నోట్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్న విషయం నిజం కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ఆనాడు మీ దరిద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా గ్రామ పంచాయతీకి రావాల్సిన వచ్చేటువంటి నిధులన్నీ మీ ప్రభుత్వ ఖాతాకు మళ్లించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులందరినీ హరిగోస పెట్టింది మీరు కాదని అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా ఆనాడు 15th ఫైనాన్స్ నిధులు దాదాపు 2500 కోట్లు వస్తే వచ్చిన రోజే సాయంత్రం డిజిటల్ కీ ద్వారా వేరే ఖాతాకు మళ్లించుకున్నది మీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ మర్చిపోయి ఒక గురువింద గింజలాగా ఉల్టా చోరు కొత్వాల్కు డాటే అన్నట్టుగా అసెంబ్లీలో చిలక పలుకులు పలుకుతా ఉన్నావు. పంచాయతీ వ్యవస్థ అనేది నాశనం అయిందంటే ఒక మీ హయాంలోనే 2014 ముందు కావచ్చు, మళ్ళీ 2024 తర్వాత కావచ్చు. ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా బాగుంది. ఆనాడు మీరు పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చి సర్పంచులను కావల్కారుల కన్నా హీనంగా చూసిన చరిత్ర మీది. వాళ్ళతోని అనేక పనులు చేయించి, అనేక ఎట్టి పనులు చేయించి, వాళ్ళు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న మాట నిజం కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మహిళా సర్పంచులు వాళ్ళ పుస్తలు అమ్ముకున్న పరిస్థితి నిజం కాదని అడుగుతా ఉన్నాను. కలెక్టర్ ఆఫీసుల ముందు ఆత్మహత్యలకు ప్రయత్నించింది నిజం కాదని అడుగుతా ఉన్నాను. ఇవన్నీ మీడియాకు తెలియదా, ప్రజలకు తెలియదా, మీకు తెలియదా? ఎందుకు ఇలాంటి అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతూ ఉన్నారని అడుగుతా ఉన్నాను. నిజంగా అబద్ధాలకు అసత్యాలకు అంగిలాగా దొడిగితే హరీష్ రావు లాగానే ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీకు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీలో మాట్లాడారు. అంతేకాదు మీరు విద్యార్థుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా నిన్న నటించడం జరిగింది. మీ హయాంలో విద్యార్థులకు ఏం చేసిరని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఆనాడు మీ హయాంలో పరిపాలన చేతగాక ఏ పరీక్ష పెట్టినా పేపర్లు లీక్ చేసిన ఘనత మీది, లీకుల ప్రభుత్వం మీది. అటువంటి మీరు
ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్తా ఉన్నారు. మీ హయాంలో ఎంతమందికి ఇచ్చిరని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రివర్గానికి చిత్తశుద్ధి ఉన్నది. విద్యార్థుల పట్ల ఒక నిబద్ధత ఉన్నది. ఆనాడు మీరు మైనార్టీ పాఠశాలలు అలాగా, బీసీల పాఠశాలలు అలాగా, ఎస్సీల పాఠశాలలు వేరుగా పెట్టి విభజించి పరిపాలించడానికి చూశారు. అంతేకాదు, బర్రెలకు బర్రెలిచ్చి, గొర్రెలకు గొర్రెలిచ్చి, చేపలిచ్చి ఇలా వాళ్ళ జీవన వృత్తి చేసుకోవడానికి మీరు ఎంకరేజ్ చేసి వాళ్ళు చదువుకోకుండా చేసిన ఘనత మీది. అటువంటి మీరు విద్యార్థుల పట్ల కపట ప్రేమ నటిస్తూ ఉన్నారు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అంకిత భావంతో, ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చింది. వాటిలో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కలిసి ఒకే దగ్గర చదువుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. ఇవన్నీ మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీలో మాట్లాడితే ప్రజలు నమ్మేస్తారని మీరు భ్రమపడతా ఉన్నారు. అది ఎప్పటికీ జరగదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వం ఈ మధ్యనే అన్ని డైట్ ఛార్జీలను పెంచడం జరిగింది. దాదాపు 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 950 రూపాయలున్న డైట్ ఛార్జీలను 1330 రూపాయలు చేసింది. 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1100 రూపాయలున్న డైట్ ఛార్జీలను 1540 రూపాయలు చేయడం జరిగింది. ఇంటర్ ఆ పైన విద్యార్థులకు 1500 ఉన్నదాన్ని 2100 రూపాయలు. అలాగే విద్యార్థినులకు వాళ్ళ కాస్మెటిక్ ఛార్జెస్ దాదాపు 200% పెంచింది. 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు 55 రూపాయలు ఉన్నదాన్ని 175 రూపాయలు చేయడం జరిగింది. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న వారికి 75 నుంచి 275 రూపాయలు చేయడం జరిగింది. ఇవన్నీ పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్స్ కావచ్చు, పరీక్షల నిర్వహణ కావచ్చు, పకడ్బందీగా ఒక పద్ధతితో ఎలాంటి లీకులు లేకుండా చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి మీరేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరైంది కాదు. మీరు నిన్న అసెంబ్లీలో మాట్లాడినవన్నీ అబద్ధాలు, అసత్యాలు. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రివర్గానికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ అబద్ధాలకు, అసత్యాలకు ఏదైనా ఆస్కార్ అవార్డు అనేది ఉంటే దయచేసి హరీష్ రావు గారి పేరును దాన్ని ఏకగ్రీవంగా మీరు ప్రతిపాదించి ఆయనకు అవార్డు ఇప్పియాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.